హరిహర వైన్స్ దగ్గరలో గల హరిహర ఎంటర్ప్రైజెస్ అండ్ ఎలక్ట్రానిక్స్లో రోజు మాదిరిగానే 18th రోజు దాని ఓనర్ అయినటువంటి నిఖిల్ షాప్ను తాళం వేసి వెళ్ళడం జరిగింది. తెల్లారి మార్నింగ్ చూస్తే బ్యాక్ సైడ్ నుంచి రేకును పగలగొట్టి లోపలికి వచ్చి టోటల్ ఒక 11 ఐటమ్స్ దొంగతనం కాబడ్డదని మాకు ఒక పిటిషన్ ఇవ్వడం జరిగింది 19th రోజు. లో భాగంగా బాల్కొండ ఎన్ రూట్లో ఉన్న సీసీ కెమెరాలు అన్నీ కూడా వెరిఫై చేసి ఎక్కడైతే దొంగతనం జరిగిందో ఎంటర్ప్రైజెస్లో క్లూజ్ సేకరించి ఈ దొంగతనం ఇద్దరు వ్యక్తులు ఎవరు సుంకెట తేజ మీసాల అజయ్ అనే ఇద్దరు వ్యక్తులు కలిసి బ్రేక్ చేసి లోపలికి చొరబడి టోటల్ 11 ఐటమ్స్ మనకు ఏమేమి ఉన్నాయంటే టీవీలు, ఫ్యాన్లు, మిక్సర్లు, ల్యాప్టాప్, అదేవిధంగా సీసీ కెమెరాలలో కనబడద్దని తెలిపిన ఇద్దరు వ్యక్తులు కూడా మళ్ళీ దొంగతనానికి ప్రయత్నిస్తుంటే ఎస్ఐ గారు అదేవిధంగా మా సిబ్బంది పోయి వాళ్ళని అప్రహెండ్ చేస్తే వాళ్ళు చేసిన దొంగతనాన్ని ఒప్పుకుంటే వెంకట తేజ అనే అతను హ్యాబిచువల్ అఫెండర్, అంటే తరచూ దొంగతనాలు షటర్ బ్రేకింగ్ చేస్తుంటాడు. ఇంతకుముందుకు మన బాల్కొండ బైపాస్లో కూడా ఈకామ్ ఎక్స్ప్రెస్లో ఇంకో వేరే వ్యక్తితోటి కలిసి దొంగతనం చేయడం జరిగింది. ఈ మీసాల్ అజయ్ అనే వ్యక్తి మనకు మెండోరా మండల్స్ ఇద్దరిని అరెస్టు చూయించి అదేవిధంగా ఈ దొంగతనానికి ఉపయోగించిన ఈ వెహికల్ని సీజ్ చేసి అందులో భాగంగా ఈ దొరికిన దొంగిలించబడిన సొత్తు అంతా కూడా స్వాధీనం చేసి వాళ్ళను మన ఆర్మూర్ కోర్టుకు రిమాండ్కి పంపడం జరిగింది. దొంగతనం జరిగినా ఏది జరిగినా సీసీ కెమెరాల యొక్క పాత్ర అనేది చాలా ఉంది కాబట్టి అందరూ కూడా సీసీ కెమెరాలను ఇన్స్టాల్ చేసుకోవాలని మేము మీడియా మిత్రుల తరఫున అందరికీ విజ్ఞప్తి చేస్తాం. దొంగతనాల తీరు అనేది మారింది. చాలా వరకు మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే DHBలు అనేది ఇంతకుముందు తక్కువ ఉండేవి. అంటే డే టైంలో కూడా ఈ మధ్యలో తరచూ దొంగతనాలు జరుగుతున్నాయి. ఎక్కువ మనది ఈ బెల్ట్ అంతా కూడా వ్యవసాయ ఆధారిత ప్రాంతం కాబట్టి పొద్దున ఇద్దరు పిల్లలు చదువుకోవడానికి పోతారు, భార్యాభర్త వ్యవసాయ పొలాలకు వెళ్ళడం జరుగుతుంది. సాయంత్రం వచ్చేలోపు లాక్ బ్రేక్ డిజైన్ చేసుకునే వారి ఇంట్లో దొంగతనాలు జరిగినాయి, తరచూ రిపోర్ట్ అయినాయి మధ్యలో మన ఆర్మూర్ చుట్టుపక్కల ఏరియాలో. అదేవిధంగా ఊర్లోకి ఊర్లలోకి వెళ్ళినప్పుడు కూడా చాలా వరకు మళ్ళొచ్చేలోపు దొంగతనం జరుగుతున్నాయి. కాబట్టి దయచేసి అది 4 గంటలు కానీ 6 గంటలు కానీ ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్తున్నామంటే విలువైన సొత్తు ముఖ్యంగా బంగారము, వెండి, డబ్బులు అనేది ఇంట్లో ఉండకుండా ఏదైనా బ్యాంక్ లాకర్ లాంటి దానిలో సేఫ్గా పెట్టడం, లేదా మనం ఎటైతే జర్నీ పోతున్నామో